వెల్కమ్ టు రాజ్ న్యూస్. స్కెచ్ వేస్తే లక్షలు కాదు 100 కోట్లు కొలగొట్టేస్తాడంటారు అతన్ని తెలిసిన వాళ్ళు. డిస్ప్యూటివ్ ల్యాండ్ ఎక్కడుందో పసిగట్టడం, మాయమాటలతోటి లోపలికి ఎంటర్ అవడం, ఆ తర్వాత బెదిరింపులు, ఒత్తిళ్లు, కేసులు, చివరికి ప్రాణహాని హెచ్చరికలు. ఇదే మారెళ్ళ పెంచల సుబ్బారెడ్డి స్టైల్ అని బాధితులు ఆరోపిస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో 100 కోట్ల భూదందాలకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మారెళ్ళ మెసారా పేరుతో రియల్ ఎస్టేట్ సామ్రాజ్యం నడిపిస్తూ డిస్ప్యూటివ్ ల్యాండ్లను టార్గెట్ చేశాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో విల్లాల పేరుతోటి ఎన్ఆర్ఐలు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, మధ్యతరగతి కుటుంబాలను టార్గెట్ చేసి కోట్ల రూపాయలు దండుకుంటున్నాడనే ఆరోపణలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. చెక్కులు బౌన్స్ కేసులు, బెదిరింపులు, పార్ట్నర్షిప్ పేరుతోటి మోసాలు, ఇలా మెసారా చుట్టూ బయటపడుతున్న ఆరోపణలు ఇప్పుడు ఈఓడబ్ల్యూ దృష్టిని ఆకర్షించాయి. అసలు ఎవరి ఈ మారెళ్ళ సుబ్బారెడ్డి? ఏంటి మెసారా మోడల్? ఎలా జరిగింది రియల్ ఎస్టేట్ మాయాజాలం? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఇక్కడ యొక్క భూమికి సంబంధించి సుబ్బారెడ్డి అక్రమంగానే ఇక ఫ్లాట్లు తయారు చేస్తున్నారు, తమకు సంబంధం కూడా లేదు. అయితే ఫ్రీలాన్స్ పెట్టి ఇక్కడ అమాయకుల వద్ద డబ్బులు వసూలు చేశారని చెప్పి కూడా సాక్షాత్తు ఈ యొక్క ల్యాండ్కి సంబంధించిన యజమాని ఎవరైతే రాజు ఉన్నారో అతను కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది కూడా ఒక్కొక్కరు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఇచ్చి ఇక్కడ ఫ్లాట్లు కొనుగోలు చేశాము, అయినా కూడా తమ ల్యాండ్ ఎక్కడుందో తమకు తెలియదని చెప్పి కూడా ఫ్లాట్లు ఎవరైతే కొనుగోలు చేస్తారో వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే సుబ్బారెడ్డి చేసిన అక్రమాలన్నీ కూడా ఇప్పటికే చాలా పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదయ్యాయి. మారెళ్ళ పెంచల సుబ్బారెడ్డి రియల్ ఎస్టేట్ సర్కిల్స్ లో ఈ పేరు ఇప్పుడు తీవ్ర చర్చకు తెరలేపుతోంది. డిస్ప్యూట్ ల్యాండ్లను గుర్తించడం, భూముల చుట్టూ ఉన్న బలహీనతల్ని పసిగట్టడం, ఆ తర్వాత లీగల్, ఫైనాన్షియల్, లోకల్ ప్రజలతో లోపలికి ఎంటర్ అవడం, ఇదే అతని స్టైల్ అని బాధితులు ఆరోపిస్తున్నారు. తప్పుడు హామీలు ఇవ్వడం, భూముల యజమానులను నమ్మించడం, డబ్బులు ఇస్తామని చెప్పి చెక్కులు ఇవ్వడం, ఆ తర్వాత అవి బౌన్స్ కావడం, ఇదంతా ముందే ప్లాన్ చేసిన స్కెచ్ అని బాధితులు చెబుతున్నారు. ఎవరైనా ఎదురు తిరిగితే కేసులు పెట్టించడం, బెదిరింపులకు దిగడం, సంఘ వ్యతిరేక శక్తులతో చంపేస్తామని వార్నింగ్లు ఇవ్వడం వల్ల చాలా మంది భయంతో బయటకు రావడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మారెళ్ల పేరు ఈఓడబ్ల్యూ రికార్డులను నమోదైందన్న ప్రచారం జరుగుతోంది. అయితే మనతో పాటు అసలు సుబ్బారెడ్డికి సంబంధించిన కార్యాలయంలో కొన్ని రోజులు పనిచేసిన రామకృష్ణ పైన కూడా గతంలో పోలీస్ స్టేషన్లో కేసులు కూడా పెట్టి వేధించారని చెప్పి కూడా అతను కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, అసలు ఈ యొక్క సుబ్బారెడ్డికి సంబంధించి మీకు ఇక్కడ ల్యాండ్కి సంబంధించి మీరే ముఖ్యంగా ఇక్కడ మీడియేటర్గా ఉన్నారనే విషయం కూడా తెలుస్తుంది. ఏం జరిగింది అసలు? సరే, యాక్చువల్లీ ఇక్కడ ఒక 2 ఎకరాలు భూమి వేరే వాళ్ళది ముస్లిమ్స్ పేరుతో ఉంటే వాళ్ళకు పట్టా పాస్ పుస్తకాలు ఉంటే ఆ ల్యాండ్ ఒక శ్రీనివాసరెడ్డి అనే అతని దగ్గరికి తీసుకెళ్ళాను నేను. ఆయన ఈ సుబ్బారెడ్డిని కలిపి ఇదే ఈయన చేస్తాడని చెప్తే 20 కోట్లకి ఎకరం చొప్పున వేరే వాళ్ళకు అమ్ముతున్నామని చెప్పి నన్ను తీసుకెళ్ళి ఆయన్ని కలిపాడు. అప్పుడు కూడా ఆయన శ్రీనివాసరెడ్డి అనే అతన్ని పక్కకు పెట్టి మళ్ళీ ఒక 3 రోజుల తర్వాత నన్ను కలిసి ఇక్కడ నేను డ్యూటీ చేస్తాను, నాదెల్ ఎస్టేట్లో నేను డ్యూటీ చేసేవాడిని, సెక్యూరిటీ ఏజెన్సీ. నేను ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్, నాదెల్ ఎస్టేట్కి ఇన్ఛార్జిగా ఉండేవాడిని. అక్కడొచ్చి నా దగ్గరికి వచ్చి కలిసి ఆయన సుబ్బారెడ్డి డైరెక్టర్ నాతో ఇక్కడ ఈ ల్యాండ్ల గురించి ఏంటి ఏమి అనేది నన్ను అడిగి తెలుసుకొని, సరే ఇక్కడ ఇదేమి ఖాళీగా ఉంది అని అడిగితే ఈ 3 సర్వే నెంబర్లు 175, 181, 183 3 సర్వే నెంబర్లు ఖాళీగా ఉంటే గోడ పెట్టకన్నా ఇదేమి అని అడిగాడు. అప్పుడు నేను చెప్పాను, ఇక్కడ పరిస్థితి ఇట్లా ఉంది, 84లో ప్లాట్లు అయినాయి, మళ్ళీ ఇప్పుడు రైతులైతే అమ్మలేదు. 2002లో నాదెల్ ఎస్టేట్కు ఎవడైతే ప్లాట్లు కొట్టినాడో జీపీ హోల్డర్ అతనే రిజిస్ట్రేషన్ చేశాడు అగ్రికల్చర్ ల్యాండ్ లాగా. తర్వాత 7లో వచ్చి రామ్ వెంకటరమణ మనుషులకు ఏజీపీ ఇచ్చారు. ఆ తర్వాత 2016లో ముఖేష్ వర్గీయ అని చెప్పి ఆయనకి రిజిస్ట్రేషన్ చేశారు. ఆయన పట్టాపాస్ పుస్తకాలు చేసుకున్నాడు. ఆయన పేరు మీద ఇప్పుడు కూడా రెవెన్యూ రికార్డ్స్ ఉన్నాయి. దాని తర్వాత ఏమైంది, అదే రామ్ వెంకటరమణ వాళ్ళ బెనామీలతో 2007లో మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. దాని తర్వాత ఇప్పటికీ రైతులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రైతులే పొజిషన్లో ఉన్నారు. ఎందుకు పొజిషన్లో ఉన్నారంటే ఈరోజు వాళ్లకు ఏ ఓనర్ కూడా పైసలు ఇవ్వలేదు, అందుకే మేము కూర్చోండాము, ఎప్పుడైనా ఏదో కొంచెం ఇస్తారు, ఏదో అగ్రిమెంట్ అంటారు, మా దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకునేస్తారు రాత్రుల్లో
మాకు తెలియదు, అగ్రిమెంట్ అని చెప్తారు, సైన్లు చేసుకుంటారు, మాకు డబ్బులు ఇవ్వలేదు, అందుకే మేము పొజిషన్లోకి ఎవరిని రానేలేదు, మేమే ఉంటున్నాము అని చెప్పి రైతులు అంటున్నారు అని ఆయనకి ఇది వివరంగా చెప్తే మళ్ళీ ఆయన ఏం చేశాడు, నాకు మభ్యపెట్టి నేను మా అదానీ సీఈఓగా పనిచేశాను, ఇంకోటి ఏదో సత్యసాయి ఆయన చనిపోయినప్పుడు ఆయన కార్కి ఏదో ఉండేదంట, చెక్ పోస్టుల్లో ఎక్కడ చెక్కింగ్ ఉండదంట, ఏదో స్టిక్కర్ ఉంటుందంట, అదేదో నాకు ఐడియా లేదు, ఆ స్టిక్కర్ వేసుకొని అన్ని అక్కడి నుంచి సూట్ కేసులు అన్నీ వీనే బెంగళూరుకు మోసానని చెప్పి అవి ఏంటంటో నాకు చెప్పాడు. ఈ హైదరాబాద్లో నేను 10-12 ఇట్లా లిటిగేషన్ ల్యాండ్లన్నీ క్లియర్ చేశాను, ఇదేంటి ఒక లెక్క, నేను చేసేస్తాను, నా దగ్గర 100 కోట్లు కాదు 1000 కోట్లు అయినా నేను తేవగలుగుతాను. ఒకసారి వాళ్ళ బిడ్డ దగ్గరికి ఎక్కడో పోయాడు, అప్పుడు చెప్పాడు నేను బాసు దగ్గరికి పోతున్నాను, పోయి ఒక 100-200 కోట్లు తీసుకొని వస్తానని చెప్పాడు నాకు. సరే అప్పుడు 1 వీక్ పోయాడు, వచ్చాడు, అప్పుడు ఇట్లా రైతులు కలిపి అన్నాడు, రైతులు కలిపించాను, కొంతమంది రైతుల్ని పెద్ద మనుషుల్ని కలిపితే వాళ్ళు చెప్పిన ఒప్పందం ప్రకారం ఈయన అడ్వాన్స్ ఇవ్వలేదు, అందుకని వాళ్ళు ఒప్పుకోలేదు, ఈయన మీద నమ్మకం లేక. ఒక రైతు అయితే అగన్ రాజు అనే అతను కలిశాడు, సరే ఒప్పుకున్నాడు, 2 కోట్లు ఇస్తామన్నాడు వాళ్ళకి ఎకరంకు. కానీ మళ్ళీ ఇంకా వేరే రైతులతో మాట్లాడేది 2 కోట్లు అంటే ఎక్కువ, 1 కోటి రూపాయలు రాద్దాం దీంట్లో, మిగిలిన పైసలు నేను ఇచ్చేస్తానని చెప్పాడు రాజుకు. కానీ ఆయన ఇచ్చిందంటూ ఆయనకు ఒక 5 లక్షల రూపాయలు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేశాడు ఆయన మిసారా కంపెనీ నుంచి. మిగిలిన పైసలు నాకు ఒక 18 లక్షలు ఇచ్చాడు వీళ్ళకి ఇవ్వని చెప్పి. ప్రతి ఒక్క నయా పైసా నేను చేతిలో పట్టుకోకుండా ఇచ్చినట్టు వాళ్ళ రైతులకు నేను ఇచ్చాను. మెస్సార పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థను స్థాపించిన మారెల సుబ్బారెడ్డి సంగారెడ్డి జిల్లా కొల్లూరుపై కన్నేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు. దళితుల భూముల్లోకి ఎంటర్ అయి భూముల పొజిషన్ మార్చే ప్రయత్నాలు చేశాడని చెబుతున్నారు. ముందుగా డబ్బులు ఇస్తామని ఒప్పందాలు చేసుకుని ఆ తర్వాత చెల్లింపులు ఆపేయడం, ఇచ్చిన చెక్కులు చెల్లకపోవడంతో మోసం బయటపడిందని భూ యజమానులు వాపోతున్నారు. 2 కూతుళ్లు, భార్య పేర్ల మొదటి అక్షరాలతో మెస్సార సంస్థను ఏర్పాటు చేశాడని, తర్వాత వివాదాలు పెరగడంతో కుటుంబ సభ్యులను సంస్థ నుంచి దూరం పెట్టినట్టు సమాచారం. భూముల వివరాలు తెలుసుకునేందుకు స్థానికులను ఉద్యోగులుగా తీసుకుని తర్వాత వారినే మోసం చేశాడనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. టూ 2014లో వచ్చేసి లేఅవుట్ చేసిండు, మొబైల్ లేఅవుట్ చేసిండు 24లో చేసేసి మొత్తం లేఅవుట్ చేసి ప్లాట్లు కొన్ని అమ్మేసిండు. కొంతమంది అమ్మేశారు, కొంతమంది రైతులు మా దగ్గరకు వస్తున్నారు, కొన్నవాళ్ళు గేట్ దగ్గరకు వచ్చి ఇట్లా మాట్లాడుతున్నారు. మేము మాకు తెలియదు, సుబ్బారెడ్డి ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుకోరు అని చెప్పి మేము చెప్తున్నాం. వాళ్ళు వచ్చేసి తెలియదు ఇది మా సైడ్ ఉన్నది అని చెప్పి వాళ్ళ మనుషులు కొంతమందిని తీసుకొస్తారు, చూపిస్తున్నారు సైడ్ను. ఇది కొంచెం పొలిటికల్గా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటా మమ్మల్ని అది చేస్తున్నారు. దానికి మేము ఇట్లనే సైడ్లో కూర్చొని కాపలి హాస్పిటల్ కూర్చుంటున్నాం. అంటే ఎట్లా అంటే ఇక్కడ ఫ్రీలాన్స్ పెట్టి ఒక హంగామా చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎప్పుడు ఫ్రీలాన్స్ పెట్టాను 25లో చేశాడు. ఫ్రీలాన్స్ పెట్టేసి కొంతమందిని వాళ్ళ ఎగ్జిక్యూటివ్ కూడా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మందిని పెట్టేసి ఇక్కడ ఫ్రీలాన్స్ చేసిండు. ఫ్రీలాన్స్ చేసి అమ్మకాలు ఇవన్నీ జరిగినాయి. మేము ఆఫీస్కి పోయి మాకు కమిట్మెంట్ ఇచ్చిండు, మా కమిట్మెంట్లో మాకు 5 lakhs మాకు ఆర్టీజీ చేసిండు నాకు. దాంట్లో మేము మళ్ళీ ఎందుకు సార్ ఇవన్నీ చేస్తున్నాం అని చెప్పి ఆఫీస్కి పోయి అడిగితే ఇవన్నీ చేస్తున్నాడు. మళ్ళీ వాళ్ళ బౌన్సర్లను వాళ్ళని పెట్టుకొని ఇదంతా దింపుతున్నాడు. ఇక వాళ్ళతో ఫోన్లు చేయించుకుంటా వీళ్ళతో చేయించుకుంటా అవి మాకు ఫోన్ కాల్ చేస్తున్నాడు. కాబట్టి మేము ఈ పొజిషన్లోనే మేమే ఉంటున్నాం. ఇప్పుడు ఇవన్నీ లోపల మ్యాప్ వేసేసి అవన్నీ అమ్ముకుంటున్నారు. అంటే మీరు అగ్రిమెంట్ చేయడానికి ఏమైనా చేశారా రిజిస్ట్రేషన్ గిట్ట? అలాంటి రిజిస్ట్రేషన్ కానీ అగ్రిమెంట్ కానీ ఎవరికి చేయలేము మేము. కొల్లూరులో మల్టిపుల్ డిస్ప్యూట్స్ ఉన్న భూముల్లో విల్లాల పేరుతో భారీగా డబ్బులు దండుకున్నాడనే ఆరోపణలు ఇప్పుడు రియల్ ఎస్టేట్ వర్గాలు చర్చనీయాంశంగా మారాయి. కాగితాలపై విల్లాల స్కెచ్లు చూపించి ఎన్ఆర్ఐలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, హై ఇన్కమ్ గ్రూప్ కస్టమర్లను టార్గెట్ చేశాడని చెబుతున్నారు. ఒక్కో విల్లాకు 2 కోట్ల రూపాయల వరకు తీసుకున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే కస్టమర్లు భూములను పరిశీలించేందుకు వెళ్లినప్పుడు అక్కడ వేరే వ్యక్తులు ఉండడం చూసి షాక్ కు గురయ్యారని సమాచారం. సుబ్బారెడ్డి మాటలు నమ్మి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టామని ఇప్పుడు భూముల దగ్గరికి వెళితే రైతులు సాగు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ముఖ్యంగా చెప్పండి, ఈ యొక్క ఫ్రీలాన్స్కి సంబంధించి ఎంతమంది వద్ద ఈ యొక్క ఫ్లాటింగ్ కొన్న వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తుంటారు, వాళ్ళు ఎంత పెట్టి డబ్బులు కొన్నాను చెప్పి? లాస్ట్ టైము మొన్న
14 తారీఖు నాడు ఒక అతను వచ్చాడు. ఇప్పటికి ఒక 10 మంది దాకా వచ్చారు. వాళ్ళు 1 CR దాకా మేము పెట్టినాము, మేము ఇట్లా ప్లాట్ కొనుక్కున్నాము అని చెప్పారు. నిన్న 2 days కింద కూడా ఒక అతను వచ్చాడు. నంబర్ తీసుకున్నాం. నంబర్ తీసుకొని మేము ఇట్లా ₹1,00,000 ఇచ్చినాం. మా US లో ఉంటాడు మా తమ్ముడు. ఏంది ఇది దీని గురించి అని చెప్తే, అన్న ఏం చేయకుండా సార్ మీరు ఆఫీస్ కాడ పోయి అతను అడగండి, మాకు ఆయనకి ఏం సంబంధం లేదని చెప్పి ఒక 25 మంది దాకా వాళ్ళు వస్తున్నారు మా దగ్గరికి. అయితే డైలీ ఒక 5-6 నలుగురు అయితే వస్తారు. వాళ్ళ బౌన్సర్లు తీసుకొచ్చుకొని స్ట్రైట్గా తీసుకొస్తారు, ఆ స్టేడియం వరకు చూపించుకుంటారు, మళ్ళీ తీసుకొని వెళ్ళిపోతారు. అట్లా చేస్తారు సార్ వాళ్ళు. ఇదే సమయంలో కొల్లూరులో ప్లాట్ ఓనర్లతో ఎంవైఎల్ పేరుతో మరో దందా నడిచిందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. చేతులు మారిన భూములు, డబుల్ రిజిస్ట్రేషన్లు, జీపీఏలు, మార్టిగేజ్ వివాదాలు, కోర్టు కేసులు, ఇలా ఇప్పటికే వివాదాల్లో ఉన్న భూములను టార్గెట్ చేసినట్లు సమాచారం. సొంతింటి కల కోసం ప్లాట్లు కొనుగోలు చేసిన మధ్యతరగతి కుటుంబాలు ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నాయని బాధితులు చెబుతున్నారు. భూముల వివరాలు చెప్పిన వ్యక్తులను ముందుగా ఉద్యోగులుగా తీసుకుని తర్వాత పార్ట్నర్షిప్ ఇస్తానని నమ్మించి పని అయిపోయాక పక్కన పెట్టేశాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెంచాల సుబ్బారెడ్డి గురించి నాకు ఎలాంటి సమస్య తెలియదు. ఆయన ఎవరో నేనెవరో ఇంతవరకు నాకు పరిచయం లేదు, ఏమీ లేదు. నా భూమి నాకు ఉన్నది కాబట్టి నేను ప్రతిరోజు వస్తున్నా, నా భూమి నేను కాపాడుకుంటున్నాను. ఆయన వచ్చి ఇప్పుడు ఇక్కడ భూమి ఉన్నది అని చెప్పి ఆయన బోడోలో భూమి ఉన్నదని చెప్తున్నంటే, బోడోళ్ళు ఎవరు ఆయనకు భూమి ఇవ్వలే, ఆయనది ఎవరు డబ్బులు ముట్టుకోలేం. ఆయనకు మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇది 38 సర్టిఫికెట్ భూమి. మా తాతల ముత్తాతల నుంచి 76వ సంవత్సరం నుంచి కాసరపాని 54-55 కాసరపాని 1950 యాక్ట్ ప్రకారం నుంచి 2026 వరకు మేమే దున్నుతున్నాం, మేమే పంటలు పెడుతున్నాం, మేమే రైతులం ఉన్నాం. సుబ్బారెడ్డికి మాకు ఎలాంటి సమస్య లేదు, ఆయనకు మాకు ఎలాంటి మాటలు లేవు. ఆయనకు మాకు ఏమి ఎందుకు ఫ్రీలాన్స్ ద్వారా ఇట్లా ఫ్లాటింగ్ చేస్తుంటే మీరు ఎందుకు అడ్డుకోలేకపోయారు? అడ్డుకోవాలంటే మాకేం తెలియదు. అది పేపర్లలో చేసుకొని వాళ్ళు సిటీలో అమ్ముకుంటారు. ఇప్పుడు పొజిషన్ మీద వచ్చి చేసి అమ్ముకుంటున్నాము, పొజిషన్లో అంతా తెలుస్తుంది. ఎవరు వస్తారు, ఎవరు పోతారు, ఎవడేం చేస్తారు అనేది తెలుస్తుంది. ఇప్పుడు భూమి ఈయన ఉన్నది, బయట ఎక్కడో పేపర్ల మీద తయారు చేసి అమ్ముకుంటారు కాబట్టి అది ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకే నష్టము, ఎవరైతే చేసారో వాళ్ళకే బాధ్యత. రైతులకు మాత్రం ఎలాంటి బాధ్యత లేదు, రైతులకు ఎలాంటిది ఇష్యూ మాకు లేదు. ఎందుకంటే రైతుల భూమి, ఇది రైతులది, మాది, మేమే కాపాడుకుంటున్నాం కాబట్టి మాకు సుబ్బారెడ్డికి ఎట్లాంటి సంబంధం లేదు. కాబట్టి మేము ఇది వెరీ క్లియర్ చెప్తున్నాము. ఆయన ఇంతవరకు ఆయన ముఖం చూడలే, ఆయన మా ముఖం చూడలే కాబట్టి ఆయనకు మాకు ఎలాంటి సంబంధం లేదు సార్. పంటలు పెడుతున్నాము, పంటలు పెట్టుకొని మేము కూడా ప్రతి సంవత్సరం దున్నుతున్నాం, పంటలు పెట్టుకుంటున్నాం, అంతా మేమే ఉన్నాం. పొజిషన్ మాదే ఉంది, పట్టాదారు కాలం మాదే ఉంది. కానీ వీళ్ళు బయట పేపర్ ప్రకారం సృష్టించుకొని వాళ్ళు బయట ఏం చేసుకుంటారో అది వాళ్ళకే తెలుసు కాబట్టి రైతులకు ఎలాంటి సంఘటన తెలియదు. ఏజెంట్లను రంగంలోకి దించి వారినే వర్కింగ్ డైరెక్టర్లంటూ ప్రచారం చేసి కస్టమర్లను ఆకర్షించాడని బాధితులు చెబుతున్నారు. కస్టమర్లు నేరుగా తనను అడగకుండా మధ్యలో ఏజెంట్లను పెట్టి వ్యవహారాలు నడిపిస్తాడని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు డబ్బులు తిరిగి అడిగితే కస్టమర్లు ఏజెంట్ దగ్గరకు వెళుతుండడంతో వారు కూడా ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది. కొంతమందికి చెక్కులు ఇచ్చినా అవి క్యాష్ కాకుండా బౌన్స్ అవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెక్కులు ఇస్తాడు కానీ డబ్బు రాదు అనేది బాధితుల అనుభవంగా చెబుతున్నారు. ఇక ఈ వ్యవహారంపై ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కస్టమర్లు, బ్రోకర్లు, ఏజెంట్లు, ల్యాండ్ల ఓనర్ల నుంచి సమాచారం సేకరిస్తున్నట్టు సమాచారం. మారెళ్ల సుబ్బారెడ్డిపై పీడీ యాక్ట్ పెట్టేందుకు అవసరమైన ఆధారాల్ని బాధితులు పోలీసులకు అందిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నమోదైన కేసులను పోలీసులు స్టడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. భూదందాలు, ఆర్థిక మోసాలు, చెక్ బౌన్స్ కేసులు, బెదిరింపుల ఆరోపణలతో ఇప్పుడు మారెళ్ల పేరు 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. మొత్తానికి మెస్సారా పేరుతో సాగిందేమిటి? రియల్ బిజినెస్సా లేక భారీ మోసమా అన్న ప్రశ్నలకు సమాధానాల కోసం బాధితులు ఎదురుచూస్తున్నారు.